ఈ భారతదేశంలో 28 రాష్ట్రాల్లో 6 డిఏలు పెండింగ్ పెట్టిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. భారతదేశంలో గిన్ని డిఏలు ఏడ పెండింగ్ లో లేవు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బకాయిలు ఇయ్యడు, డిఏలు ఇయ్యడు, పిఆర్సీలు ఇయ్యడు, ఉద్యోగుల ఉసురు పోసుకున్నాడు. అరేగా ఆశా వర్కర్లు రాగానే 18,000 చేస్తా అన్నాడు. వచ్చిందా? పాపం వాళ్ళు రోజు కోటి కాడ ధర్నాలు చేస్తుండ్రు. నిజంగా ఇది ప్రజాప్రభుత్వం అయితే 2.5 ఏళ్ళైంది కదా, మేనిఫెస్టోలో చెప్పినావు, ఎలక్షన్ల ముందు చెప్పి మరి ఆశాలకు 18,000 చేసినవా? అంగన్వాడీ టీచర్లకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నావా? ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులు చేస్తా అని, పిఆర్సీ ఇస్తా అని ఆర్టీసీ వాళ్ళకి చెప్పిన మాట నిలబెట్టుకున్నావా? జిహెచ్ఎంసీ కార్మికులకు వేతనాలు పెంచుతా అని చెప్పి వాళ్ళకిచ్చిన మాట నిలబెట్టుకున్నావా? సింగరేణిలో అందరికీ డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తా అని మాట ఇచ్చినావు, ఉద్యోగాలు ఇస్తలేడు గాని ఇచ్చిన వాళ్ళని తీసేస్తా అంటున్నావు.